మెరుపు కలలు మెరుపు కలలు. ఏడ్చినట్టే ఉంది నీ ప్లాన్. బాను 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 అదేంటి అలా పడేశావు? ఈ పెళ్లిళ్ళు ఆగాలంటే రోకళ్ళు దాచిపెడితేనో పసుపు కనపడకుండా చేస్తేనో ఆగవు. కానీ పసుపు లేకుండా ఈ పసుపు కాకపోతే ఇంకా చాలా పసుపు ఉంటుంది. వస్తువులు దాచిపెట్టడం వల్ల 5 నిమిషాలు లేట్ అవుతుంది కానీ కార్యక్రమం ఆగదు. మరేం చేస్తే ఈ పెళ్లి లాగుతాయి? నీ కొడుకు పెళ్లి గురించి నాకు తెలియదు కానీ నా కూతురి పెళ్లి ఎలా ఆపాలో నాకు తెలుసు. కానీ నువ్వు పెళ్లి ఆపడానికి సంయుక్తతో మాట్లాడుతున్నావు, కానీ అంతకు మించి ఏం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నాకు కూడా చెప్పవా ఎలా ఆపబోతున్నావో? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. నాకు కూడా చెప్తే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను కదా. భాను చెప్పింది నిజమే. వస్తువులు దాచిపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నేను వాసు పెళ్లి సంయుక్తతో జరగాలని కోరుకుంటున్నాను. అలా జరుగుతున్నదన్న నమ్మకం నాకుంది. అలాంటప్పుడు సంయుక్తకి జరిగే ప్రతి పెళ్లి తంతులో నా వస్తువులుండాలి. సంయుక్తకి జరిగే మంగళ స్నానానికి వాడే పసుపు కూడా వరుడు వాసు ఇంటి నుంచే వెళ్ళింది. ఆ రాహుల్ తీసుకొచ్చిన పసుపు స్థానంలో మా ఇంటి పసుపు పెడతాను. ఒంటరిగా బలి దొరికింది. నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? ఇప్పుడు చూడు, నన్ను పెళ్లి చేసుకుని నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటున్నా. సంయుక్త, ఏం చేస్తున్నావు? చూస్తే కనిపించట్లేదా? ఊరికే కూర్చునున్నాను. నాకు కూడా ఒంటరిగా ఉండాలంటే బోర్ కొడుతుంది. అందుకే నీ ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పాలని వచ్చాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఏంటి అలా అంటావు? మనం కాబోయే భార్య భర్తలం. నాతో ఇలాగైనా మాట్లాడేది? కాస్త ప్రేమగా ముద్దు ముద్దుగా మాట్లాడొచ్చుగా. చూడు, మా అక్క జీవితం బాగుండడం కోసం నీతో పెళ్లి కొప్పుకున్నాను. అంతేకాని నీతో కబుర్లు చెప్తూ నీకు నచ్చినట్టు ఉండడానికి కాదు. సరే, నువ్వెందుకు ఒప్పుకున్నా నువ్వు మాత్రం నాకు కాబోయే భార్యవే కదా. నీ మీద ఎవ్వరికీ లేని హక్కులు నాకుంటాయి. వాటిని వాడుకోవాలి అనుకుంటున్నాను. తప్పేముంది? కాబోయే భార్య అయినా కట్టుకున్న భార్య అయినా ఎవ్వరికీ ఎటువంటి హక్కులు ఉండవు. మా మీద మీకు హక్కులు ఉండడానికి మేమేం మీ ఆస్తులం కాదు, మనసున్న మనుషులం. అది గుర్తుపెట్టుకో. మీ ఫ్యామిలీలో నాకు నచ్చేది ఈ పొగరే. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ముందు మీ అక్కని చేసుకోవాలనుకున్నాను, కానీ చెల్లివి నాదానివి కాబోతున్నావు. అనవసరంగా బెట్టు చేయకో.
నేను ఎవ్వరికీ చెప్పనులే. హ. పెళ్లి కాకముందు నువ్వు నాకిచ్చే ఈ తీయని బహుమతి నా గుండెల్లో పర్మనెంట్గా దాచుకుంటాను. కాదనుకు. నీలాంటి మృగాన్ని మనిషిగా మారాడు అని అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఛీ! నీలాంటి మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది. ఏయ్! ఏంటి, నేను మృగాన్నా? నా లోపల దాచిపెట్టిన మృగం బయటికి వస్తే ఎలా ఉంటుందో చూస్తావా? చూస్తావా? మృగం మృగం అంటావేంటే? నన్ను మృగం అంటావా? ఆ? ఏం చేస్తానో చూడు ఇప్పుడు. వదలమంటుంటే రేయ్! రేయ్! ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను చంపి పాతరేస్తాను. ఏయ్! ఇది మా ఇష్టం. కాబోయే భార్య భర్తల మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? కావాలంటే నువ్వు నిత్య దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను వద్దన్నానా? నిన్ను నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. ఇప్పుడు నేను ఆపకపోతే నిజంగానే రాహుల్ని చంపేస్తాడు. ఏదో ఒకటి చేయాలి. నువ్వు దెబ్బలు తినడం తప్ప ఏమీ చేయలేవు. ఎక్కువ మాట్లాడావంటే ఇంకా పడతా. ఆగు! ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేయబోతున్నాడో నీకు కనిపించట్లేదా? నాకన్నీ తెలుసు. నువ్వేమీ మాకు చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు. అయినా మా ఇద్దరి మధ్య రావడానికి నీకేం హక్కు ఉందని వస్తున్నావు? అతనికే హక్కు లేదేమో కానీ కన్న తల్లిగా నాకుంది. ఇంకోసారి నా కూతురు విషయంలో మిస్బిహేవ్ చేస్తే చంపేస్తాను. ఈడియట్. అమ్మా, ఇంకా ఆపమ్మా ప్లీజ్. ఒక మనిషిని కొట్టే హక్కు ఇక్కడెవ్వరికీ లేదు. ముఖ్యంగా తను నాకు కాబోయే భర్త. అతన్ని ఇక్కడ టచ్ చేయడానికి ఎవరికీ వీల్లేదు. ఇంకో విషయం, రాహుల్ మారాడు అని నేను నమ్మడానికి ఇదే సాక్ష్యం. మీరు అతన్ని రక్తం వచ్చేలా కొడుతున్నా తను కనీసం మిమ్మల్ని ఏం అండలేదంటే రాహుల్ ఎంత మారాడో మీరే అర్థం చేసుకోండి. ఛీ! వాసు కొట్టే దెబ్బలకు చుక్కలు కనిపిస్తుంటే
తిరిగి ఎలా కొడతానో దాన్ని కూడా నేను మారానని చెప్పింది. పర్వాలేదు, అక్క జీవితం కోసం తన జీవితం నాశనం చేసుకుంటుంది. కానీ తనకేం తెలుసు నేను కుటుంబాన్ని నాశనం చేస్తున్నానని? రాహుల్, పద. నన్ను క్షమించండి నాన్న. నేను అమ్మ దృష్టిలో మంచి కూతురుగా ఉండలేకపోతున్నాను. అమ్మ ప్రేమ కోసం పరితపించే నేను తనతో చాలా కఠినంగా మాట్లాడాల్సి రావడం నాకు నచ్చడం లేదు. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది నాన్న. మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని గెలిపించడానికి నేను ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు తెలుసు నాన్న, నేను చేస్తున్న పని మీకు నచ్చదు. మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే ధర్మతేజ అక్కని మిస్ ఇండియా అవ్వకుండా అడ్డుపడతాడు. అక్క మిస్ ఇండియా అవ్వకపోతే పెళ్లి చేసుకోదు. అక్కకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని మీరు కోరుకున్నారు కదా నాన్న. అది జరగాలంటే నేను రాహుల్ని పెళ్లి చేసుకోవాలి. పాపం అక్క చాలా బాధపడుతుంది. ఈ విషయం ఎవరికైనా చెప్పాలి. అప్పుడు అక్కని ఇడవద్దని చెప్తారు. నేను రాహుల్ని పెళ్లి చేసుకోవడం అమ్మకి ఇష్టం లేదు. నా జీవితం నాశనం అవుతుందని తను చాలా బాధపడుతుంది. పాపా, ఏమైందమ్మా? ఎవరి కోసం వెతుకుతున్నావు? అక్కడ సంయుక్తక్క. ఏమైంది మీ అక్కకి? సంయుక్తక్క ఫోటో ముందు ఏడుస్తుంది. ఏడుస్తుందా? అవును, చాలా ఏడుస్తుంది. ఏడుస్తూ ఫోటోతో మాట్లాడుతుంది. పద చూద్దాం. చేయి పట్టుకో. అమ్మకి నిజం చెప్తే తను ఒప్పుకోదు. పైగా అందరితో గొడవలు పడుతుంది. దానివల్ల సౌందర్య అక్క మిస్ ఇండియా అవ్వదు. నేనెంత ఆలోచించినా రాహుల్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అమ్మతో కఠినంగా మాట్లాడుతున్నప్పుడు నా గుండెని రంపంతో కోసినంత బాధ పెడుతున్నా తప్పడం లేదు నాన్న. నన్ను క్షమించండి. మనసులో ఇంత బాధను దాచుకుని ఎందుకు అందరి ముందు నటిస్తున్నావు? ఇప్పుడు నేను మాట్లాడింది విన్నాడా?
వింటే ఊరుకోడు. ఖచ్చితంగా రాహుల్ని ధర్మతేజని చంపేస్తాడు. ఇప్పుడేం చెప్పాలి? నువ్వు మనస్ఫూర్తిగా రాహుల్ని పెళ్లి చేసుకోవడం లేదని మా అందరికీ తెలుసు. కానీ నువ్వు నిజం చెప్పడం లేదు. నువ్వు నిజంగా రాహుల్ని పెళ్లి చేసుకోవడం వెనక ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నీకు మేమందరం ఉన్నాం. పైగా నీకిప్పుడు మీ అమ్మగారు కూడా సపోర్ట్గా ఉన్నారు. అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకుని లైఫ్ నాశనం చేసుకోవద్దు. అంటే విషయం వెళ్ళలేదన్నమాట. చెప్పు, నువ్వు రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? దాని వెనుకున్న రహస్యం ఏంటి? అది తెలిస్తే నేను చూసుకుంటాను. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నీకెవరు చెప్పారు నాకు రాహుల్ అంటే ఇష్టం లేదని? నాకు రాహుల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. మీరందరూ అనవసరంగా ఏదేదో ఊహించుకుని నన్ను ఇరిటేట్ చేయకండి. లేదు, నీకు రాహుల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీ పెదాలు అబద్ధాలు పలుకుతున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. చెప్పు, రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నీకింతకు ముందు కూడా చెప్పాను. నువ్వు నిత్యను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో నేను అందుకే రాహుల్ని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు నిత్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నిజమైతే నేను రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా అంతే నిజం. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, నిత్యను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అది ఎలా చెప్పగలను? నేను నిత్యను పెళ్లి చేసుకోకపోతే ఆ ప్రణయ్గాడు నీ పరువుని బజార్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని నిన్ను కాపాడుకోవడం కోసం నేను నిత్యని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ నిజాన్ని నీకు చెప్పలేను. చూసావా, నీ దగ్గర సమాధానం లేదు. అలాగే నువ్వు అడిగే ప్రశ్నలకు నా దగ్గర కూడా సమాధానం నా పెళ్లి రాహుల్తో జరగడం. అది జరిగి తీరుతుంది. సమయానికి మంగళ స్నానాల దగ్గర ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను వెళ్లి రాహుల్ తీసుకొచ్చిన పసుపు స్థానంలో మా ఇంటి పసుపు పెడతాను. సంప్రదాయబద్ధంగా సంయుక్తకి మా ఇంటి పసుపుతో మంగళ స్నానాలు జరుగుతాయి. ఏం చేస్తున్నారమ్మా? నేనేం చేస్తున్నాను? ఏం లేదు.
మంగళ స్నానాలకు సమయం అవుతుంది కదా అని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని చూస్తున్నాను. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు? చెప్పాను కదా నేనేం చేయలేదని. మీరేం చేశారో నేను చూశాను. హ, కంగారు పడకండి. నేను చూసింది ఎవరికీ చెప్పను. హ, కానీ ఇలా ఇష్టం లేని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? మీకు ఏదైతే ఇష్టమో అదే చేయాల్సింది కదా. అందరి ఇళ్లలో అందరి మాటలు వినరు కదమ్మా. నిజమే, కానీ మీ ఇంట్లో మీ మాటని కాదనే వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి మాట్లాడ చూడాల్సింది. నా మాటలు వినేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎవరితో మాట్లాడినా ఉపయోగం ఉండదు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు వీళ్ళ మధ్య సమస్య ఏంటమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అదే తెలిస్తే నాకింత మానసిక క్షోభ ఎందుకమ్మా? అంతా నా కర్మ. ఇంతకు మించి నన్నేమీ అడక్కు. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం? కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం? సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటే.